మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. గత 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద దీక్షలు చేపడుతున్నారు. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు వారం రోజులుగా డిఈఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తాజాగా మంగళవారం నుంచి పుర నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ డ్రైవర్స్, ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. నేడో రేపో వీరి బాటలోనే ఆశా, విఆర్ఏలు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆశా కార్యకర్తల కలెక్టరేట్ వద్ద 36 గంటల మహాధర్నా చేపట్టి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ నెల 28న విఆర్ఏలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సొంత సైన్యంగా ఉన్న వాలంటీర్లు హఠాత్తుగా సమస్యను పరిష్కరించాలని సమ్మె సైరన్ మోగించడంతో ప్రభుత్వ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నట్లయింది. చాలా చోట్ల ఆడుదామాంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వాలంటీర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి అబ్కాస్లో నమోదు చేయాలని కోరుతున్నారు. సచివాలయం ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం సుమారు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హతలను బట్టి సచివాలయ వ్యవస్థలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. మీరు చూస్తున్నారు వైబిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.